హరీష్ రావు, సంతోష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సీబీఐ ఎదుట కూడా కవిత నిజాలే చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందని మరోసారి కవిత కామెంట్స్ తో ప్రజలకు అర్థమైందన్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వివిధ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. ఇదే ఇష్యూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎమ్మెల్సీ కవిత కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అని చెప్పుకున్న కేసీఆర్ అవినీతిలోనూ తనకు భాగస్వామ్యం ఉందని ఒప్పుకోవాల్సిందే అన్నారు. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది. ఆవిడ కూడా అంగీకరిస్తా ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మొన్నటి వరకు అన్న మీద రుసరుసలాడినటువంటి కవిత ఒక్కసారిగా ప్లేట్ మార్చి ఆ బాణాన్ని హరీష్ రావు, సంతోష్ ఎందుకు మళ్లించింది, ఇది కూడా కవిత గారే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. కేసీఆర్ దోషి. కేసీఆర్ ప్రమేయం వల్లే, కేసీఆర్ అధికార ఆదేశాల వల్లనే ఈ తతంగం జరిగింది. కేసీఆర్ హయాంలో తెలంగాణను దోచుకున్నది బీఆర్ఎస్ లీడర్లేనని స్వయంగా కవితే చెప్పారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కవిత చెప్పినట్లుగా హరీష్ రావు, సంతోష్ రావే కారణమైతే ఈ మాటలను సీబీఐ ముందు కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత గారు ఏదైతే నిన్న మాట్లాడిందో ఈరోజు ఆమెను పార్టీలకు వెళ్ళి ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఉద్యమం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏదైతే ఆమె ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకుర్రో, తెలంగాణలో దోపిడీ జరిగిందనేది ఆమె ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె ఈ దోపిడీని ఆమె కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావే చేసినట్టయితే డెఫినెట్ గా ఆమె ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఉంది సీబీఐ దగ్గరికి పోయి. కవిత చెప్పిన విషయంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి బయటపడిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. అక్రమంగా సంపాదించిన సంపదను పంపిణీ చేసే సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య వివాదం వచ్చిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి ఒక కుటుంబ సభ్యురాలే. మేము మా ఒక ప్రభుత్వంలో మా సోదరుడు అంటే కజిన్, మా బావ బాగా ఎక్కువగా తిన్నారు అనేటువంటి ఏదైతే చెప్పారో ఇదంతా కూడా ఆ రోజు జరిగినటువంటి అవినీతి, ఒక ధనాన్ని పంపకంలో వచ్చినటువంటి తేడా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణని మొత్తం కూడా దోచుకొని ఈ రోజు అది పంచుకున్న సమయంలో వాళ్ళ మధ్యాహ్నం విభేదాలు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చాలా స్పష్టంగా కవిత ఒప్పుకున్నారని చెప్పారు ఎంపీ లక్ష్మణ్. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోచుకుందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కూతురు బాహాటంగానే జరిగినటువంటి అవినీతికి వారు ఒప్పుకుంటూనే దీనికి పూర్తి బాధ్యులు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారే కారకులని చెప్పడం వల్ల అవినీతి జరిగిందనే దానికి చాలా స్పష్టంగా ఇవాళ కవిత గారు ఒప్పుకోవడం జరిగింది. మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది. ఈ యొక్క కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోపిడీ చేసి హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన కామెంట్స్ తో బీఆర్ఎస్ పార్టీ మరింత ఇరకాటంలో పడిందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.